అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజు. చాలా అంటే చాలా మదర్ అనగానే ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉంటుంది. కమ్మటి పెరుగు, టీవీలో నైట్ టైం సీరియల్స్ వచ్చేవి, ఇద్దరు సీరియల్స్ చూస్తూ తినేవాళ్ళం, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందరికన్నా నేను ఎక్సైట్ అయ్యేదాన్ని ఎక్కువ తినొచ్చు ఆ రోజు అని చెప్పేసి. నా తల్లే ఇదొక ఎమోషన్ మా నాన్నమ్మ గురించి, అందుకే వచ్చేస్తుంది. నిజంగా చెప్పేస్తున్నాను, నాకు నిజంగా ఓపిక చాలా తక్కువ. మా నాన్నమ్మ వండినప్పుడు ఇక్కడ నుంచి 4 గల్లీస్ వరకు డెఫినెట్ గా స్మెల్ వచ్చేది. లైక్ ఆహా ఏమి రుచి అనరామై మరచి. మంచిగా ఇలా మరగాలన్నమాట. ఈరోజు ఇవి షుగర్ కేన్ జ్యూసులు, అంటే చెరుకు రసాలు. ఈరోజు మా అత్తగారి పేరు మీద ఇవన్నీ కూడా మనం ఈరోజు పంచిపెట్టబోతున్నాం. అన్ని స్వర్గ సుఖాలను అందుకుంటూ ఉండాలని కోరుకుంటూ మీ జుబేదా అలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా అత్తగారు దూరమైన రోజు, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజు. అసలు 2 days నుండి మా వారు చాలా అంటే చాలా చాలా బాధపడుతున్నారు. అయితే మా అత్తగారికి ఇష్టమైన ఈరోజు కొన్ని డిషెస్ ఉన్నాయి, అవి చేసి మా అత్తగారి పేరు మీద అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని నిన్న మా వారు నాకు చెప్పడంతో ఈరోజు నేను అరేంజ్ చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ మనం యుఎస్లో ఉన్నాం, అప్పుడు కరీం ఆయిషా వాళ్ళ చేత నేను హోటల్ నుండి బిర్యానీ ప్యాకెట్స్ తెప్పించేసి పంచిపెట్టించేసాను. ఈసారి ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కాబట్టి నా చేతులతోటి మా అత్తగారికి ఇష్టమైనవన్నీ ఈరోజు నేను చేస్తున్నాను. అంటే పుట్టిన తర్వాత గిట్టక తప్పదు, కాకపోతే కొద్దిగా మదర్ అనగానే ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉంటుంది. మదర్ ఫాదర్ అంటే సో వెనక ముందు అవుతుంది, బట్ ఓకే అంత టాప్తో అనుకోవాలంటే మనం. సెల్ ఫోన్లో క్లిక్ చేసిన పిక్ ఇది. చాలా పిక్స్ నేనే, మా వారివన్నీ అమ్మతో ఉన్నవి నేనే క్లిక్ చేసి నేను భద్రపరిచాను. తర్వాత ఇది గిఫ్ట్గా వచ్చింది. అనిల్ కడియాల గారు, అలీతో సరదాగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. చాలా మంచి గిఫ్ట్ ఇది మాకు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ. ఈ ఫ్రేమ్ స్పెషాలిటీ ఏంటంటే కరెంట్ పోయిన తర్వాత కూడా ఇది మంచి గ్లో అవుతుంది. ఈ పిక్ అనేది చీకట్లో కూడా మంచిగా కనిపిస్తుంది. అలా డిజైన్ చేయించిన ఫ్రేమ్ ఇది. ఇంకొకటి, ఈ పిక్ మా అత్తగారు ఎప్పుడు దిగిందో మీరు చెప్పండి. లేదు, మా వారికి కూడా తెలీదు. ఎందుకంటే మా అత్తగారి గురించి నాకు A to Z ప్రతి విషయం తెలుసండి. నేను 25 years మా అత్తగారి దగ్గర ఉన్నాను. ఈ పిక్ ఎప్పుడు దిగారో కూడా మా వారు కనిపెట్టలేకపోతున్నారు. ఇది కయ్యం పెళ్ళప్పుడు అనుకుంటున్నారు, కానీ కాదు. అయ్యా, మా అబ్బాయి పుట్టినప్పుడు బారసాల చేసాం. మా అబ్బాయి బారసాలలో ఈ పిక్ గ్రూప్ పిక్, మేమందరం కలిసి గ్రూప్ పిక్ తీయించుకున్నాం. మా అత్తగారు నవ్వుతూ మా బాబుని ఎత్తుకొని ఉన్నారు, చిన్న బాబుని ఒళ్ళో ఎత్తుకొని ఉన్నప్పుడు గ్రూప్ పిక్ ఇది. అందులోంచి ఓన్లీ మా అత్తగారి పిక్ని మాత్రమే కట్ చేయించి ఇలా ప్రజెంట్ చేశారు మాకు. బాగా నానబెట్టిన పచ్చి శనగపప్పుని కుక్కర్లో వేసేసి కొద్దిగా నూనె వేసుకొని దీన్ని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించేసుకోవాలి.
ముందుగా మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో పెరుగు, కమ్మటి పెరుగు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి మసాలా, కారం, పసుపు, ఉప్పు, ఇందులో గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని తర్వాత ఇందులో బిర్యానీ స్పెషల్ పౌడర్, ఇందులో నిమ్మరసం, ఇలా నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మా ఆయిష డోరు రింగ్ అయ్యింది, తను వచ్చేసినట్టుంది, తనతోటి కల్పించేస్తాను దీన్ని. అస్సలాముఅలైకుం వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. మా ఆయిష వచ్చేసాకే నా వంట మొదలవుపోయింది. స్టార్ట్ చేసేసారు. రా, నీ సహస్రాలతోటి ఈరోజు ఇది కలిపేవా? ఓకే డన్. కలపాలా? ఒక్క నిమిషం హ్యాండ్ వాష్ చేసుకుని నేను కూడా ఇది కలపాలంటే ఇప్పుడు రింగ్స్ అన్ని తీసేయాలని చెప్పి ఆ పని చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. కరీం నైట్ మంచిగా నాకు మటన్ తీసుకొచ్చి ఇచ్చేసాడు. నైట్ క్లీన్ చేయించేసి నేను ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో ఉంచేసాను. అలా అయితే బాగా మ్యారినేట్ అయ్యి బాగుంటుంది. మ్యారినేట్ అయ్యి బాగుంటుంది, కానీ నాకు పని తక్కువ అవుతుందని అలా చేశాను. మార్నింగ్ ఇదంతా క్లీన్ చేయడం అది ఎక్కువ పని పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అలా చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో కదా. అవును, అన్ని రకాలు వేస్తున్నా. నేను ఒకసారి కలిపేసి ఇందులోనే పుదీనా వేసేసుకొని పుదీనా ఉంది కదా, ఇందులో ఉల్లిపాయలు బిర్యానీ లాగా, అంటే బిర్యానీ కోసం ఇలాగే కోసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకున్నాను. ఇది మంచి గోల్డెన్ కలర్ రావాలి. ఆయిష, ఈ డ్రెస్ చూసావా? బాగుంది, చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నాను ఈ డ్రెస్? ఏమో నాకైతే ఐడియా లేదు. ఇది చీరలో కుట్టించిన డ్రెస్ ఇది. అవునా? ఈ చీర ఏ బ్లాగ్ లో వేసుకున్నానంటే, ఈ పిల్లకి బెండు విరిగింది అని చెప్పి మా మీటీకి బిర్యానీ రోజు మీటీ చేసింది కదా, మీటీ చేతని బిర్యానీ నేర్పించిన ఆ బ్లాగ్ లో కట్టుకున్న శారీ ఇప్పుడు నేను డ్రెస్ గా కుట్టించుకున్నా. బాగుంది కదా, చాలా బాగుంది. అది చాలా బాగుంది, కానీ ఇది చీరలాగా ఏం అనిపించట్లేదు. డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ లాగే ఉంది. ఇలా మంచిగా మనం చీరలో కూడా డ్రెస్సెస్ తీసుకోవచ్చు, వేస్ట్ అయితే ఏమి కాదు. చీర మంచిగా కలర్ వచ్చింది. ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాం. ఆల్రెడీ మటన్లో వేసేసాము, సో చూసుకొని వేసుకో. అల్లం వెల్లుల్లి మసాలా బాగా ఫ్రై అయ్యింది. ఇందులో ఖర్చు ఉంచుకున్న మటన్ వేసేసాం. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు అది అవుతుంది. మంచిగా నూనె బాగా తేలాలి. ఇది అయినంతలో బియ్యాన్ని నానబెట్టేసుకుందాం, బాస్మతి బియ్యాన్ని. మంచిగా నూనె తేలింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసి కొంచెం మంట చిన్నది పెట్టి, ఎందుకంటే ఈ టమాటాలు బాగా మగ్గాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఇది బాగా ఉడకాలి, మగ్గాలి. టమాటాలు మగ్గాలి, మాంసం ఉడకాలి. మా అత్తగారికి సేమియా పాయసం అంటే చాలా 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 ఇష్టం, షీర్ కుర్మా. దానికోసం
మంచి మీగడ పాలుని బాగా మరిగించేసాం. ఆల్రెడీ బాగా చాలాసేపటి నుంచి మరుగుతుంది. ఇందులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులో ఇప్పుడు పంచదార వేసేసుకొని మిల్క్ మేడ్ని కూడా వేసేసుకొని ఇలా మిల్క్ మేడ్ని వేసేసుకొని, మిల్క్ మేడ్ గురించి మీ అందరికి ఒక విషయం చెప్తాను. అదేంటంటే మా అత్తగారికి మిల్క్ మేడ్ అంటే చాలా 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 ఇష్టం అని చాలాసార్లు నాతో చెప్పేవారు. మా అత్తగారు చిన్నప్పుడంట బ్రెడ్ తీసుకొని మిల్క్ మేడ్ వేసుకొని, అప్పుడు మిల్క్ మేడ్ మీద గొల్లభామ అని రాసి ఉండేదంట. ఆ మిల్క్ మేడ్ని బ్రెడ్ మీద వేసుకొని తినేవారంట మా అత్తగారు చాలా ఇష్టంగా. మా అత్తగారు నా దగ్గర ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు అలా తినేవారు. అలా తిన్నప్పుడు నేను కూడా మా అత్తగారి దగ్గర తినేదాన్ని. నాకైతే తెగ నచ్చేసింది. మా అత్తగారు నేను ఎలా చేసుకునేవాళ్ళం అంటే పెనం పెట్టేసి మంచిగా నెయ్యి వేసుకొని, నెయ్యి మీద దూరగా బ్రెడ్ని కాల్చేసుకొని దాని మీద మిల్క్ మేడ్ రాసేసుకొని మా అత్తగారు నేను ఇద్దరం కలిసి సీరియల్స్, టీవీలో నైట్ టైం సీరియల్స్ వచ్చేవి, ఇద్దరు సీరియల్స్ చూస్తూ తినేవాళ్ళం. అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాబట్టి మా అత్తగారికి ఇష్టమైన మిల్క్ మేడ్ కూడా ఈరోజు ఇందులో వేసాను. ఇప్పుడు ఇందులో మంచిగా నెయ్యిలో ఫ్రై చేసిన సేమియాలను వేసేసుకోవాలి. ఈ సన్నటి సేమియాలు నాకు చిన్నప్పుడు తెలియవండి అసలు. ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాతే మా అత్తగారు నాకు ఈ సేమియాలు ఉన్నాయి అని చేసి చూపించారు. అప్పుడు వరకు అసలు సన్నటి సేమియాలు అనేవి నాకు తెలియదు అసలు. కాస్త లావుగా ఉంటాయి కదా సేమియాలు, అవే వండుకునేవాళ్ళం. ఇప్పుడు ఇందులో బాగా నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్, మా అత్తగారికి చాలా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. అసలు యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడమని మా అత్తగారే చెప్పారు. మా అత్తగారు అలాగే వేసేవారు. పాయసంలోనంటే తింటుంటే ఒక్కొక్క బైట్లో మంచిగా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి వస్తూనే ఉండాలి. అలా ఉంటేనే ఆ పాయసం సూపర్గా ఉంటుంది అనేవారు. ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఇలైచీ పౌడర్, కమ్మటి నెయ్యిని ఇలా ఒక స్పూన్ వేసేవారు. పాయసానికి స్పెషల్ టేస్ట్ వస్తుందని మా అత్తగారు చెప్పేవారు. అందుకని నేను కూడా ఇప్పుడు అలా వేసాను. ఓకే, పాయసం అయితే రెడీ. చికెన్ ఫ్రై కోసం చికెన్ని కూడా నైటే తెప్పించేసి ఉప్పు పసుపు నీటిలో బాగా కడిగేసి తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు రాసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇప్పుడు దీన్ని కూడా ఇలా అయితే చెప్పబడదు, మెయిన్ చెప్పబడదు పీస్. టేస్ట్ అస్సలం వాలేకుం. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఏం చేస్తున్నారు ఈరోజు? దాది స్పెషల్స్, దాదికి ఇష్టమైనవి. ఫ్రై అనగానే కాస్త ఎక్కువే పడుతుంది. అవును, కారం. ఇవన్నీ మా నానమ్మ స్పెషల్స్. ఇవన్నీ మా మమ్మీ నేర్చుకుందంటే మా నానమ్మ వాళ్ళే. చాలా బాగా కుక్ చేసేవారు ఉన్నంత రోజులు. అసలు చాలా బాగా ఆవిడ గారు మా నానమ్మ ఇలా బిర్యానీ చేస్తుందంటే ఇంట్లో అందరికన్నా నేనే ఎక్సైట్ అయ్యేదాన్ని, ఎక్కువ తినొచ్చు ఆ రోజు అని చెప్పేసి. నా తల్లే. సో ఈ చికెన్ ఫ్రైని చూస్తుంటే మా నానమ్మ నేను వీక్లీ వన్స్ వచ్చి చెప్పేదాన్ని నాకు చికెన్ ఫ్రై తినాలని ఉంది అంటే. నేను స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు అసలు మొత్తం ఇలాగే మ్యారినేట్ చేసి ఫ్రై చేసి, మెయిన్గా నాకు లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం. సో ఆ లెగ్ నీతో పాటు ఇంకెవరికి? చాచాకి, మా బాబాయ్ కంటే చాలా ఇష్టం. సో ఆ 2 legs ఉండేవి. 2 ఉంటాయి ఫాతిమా. లేదు అంటే అలా కాదు, వండేటప్పుడు 2 or 4 ఉండేది. సో 2 నా కోసం, 1 బాబాయ్ కోసం, 1 డాడీ కోసం. ఒకటేమో రాత్రి ఎవరైనా తింటారని అది కూడా నేనే తినేదాన్ని. సో చాలా చాలా బాగుండేది. అప్పుడు చాలా బాగా టైం స్పెండ్ చేసుకున్నాం. అప్పుడు ఇలా వండుతుంటే పక్కనే కూర్చునేది. వేసుకుని అలాగే కూర్చునేది. ఎప్పుడైతుందా ఇంకోటి కూడా ఏంటంటే మా నాన్నమ్మ వండినప్పుడు ఇక్కడ నుంచి 4 గల్లీస్ వరకు డెఫినెట్ గా స్మెల్ వచ్చేది. లైక్ 4 గల్లీస్ వరకు. సో మా నాన్నమ్మ వాకింగ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం దూరంలో, అంటే దగ్గర ఒక 1.5 kilometers దూరం ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పేవారు, మీరు బిర్యానీ వండుతున్నారు కదా, మాకు ఆ స్మెల్ వస్తుంది అని చెప్పేసి లైక్ న్యాచురల్గా చెప్పేవారు. సో చాలా అంటే చాలా బాగా ఉండేవారు. అప్పుడు ఆ ప్యూరిటీయే వేరు, ఆ న్యాచురలే వేరు. నానమ్మ వండినప్పుడు 4 వీధులు స్మెల్ వచ్చేది. ఇప్పుడు అమ్మ వండుతున్నప్పుడు ఒక్క వీధైనా రావాలని మనం కోరుకుందాం.
ఇప్పుడు మమ్మీ వండుతున్నప్పుడు డెఫినెట్లీ వస్తుంది, డెఫినెట్లీ. ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు అడుగుతారు కూడా. మమ్మీ వండుతున్నప్పుడు మొత్తం స్టేటే చూస్తుంది. స్టేట్ కే స్మెల్ వస్తుంది మేము వండుతుంటే. యా పుదీనా వేసాను కానీ ఇప్పుడు మళ్ళీ వేయాలి. తర్వాత నాకు కమ్మటి నెయ్యి కావాలి. ఈ వంకాయలు కూడా వేసేయాలి దాంట్లో. ఇలా అని చెప్పి ఇలా ఇలా వేసేస్తూ ఇలా ఆగాలి. అదే మ్యాజిక్. ఇది వంకాయ బిర్యానీ కాదు, మీ అందరికి టెన్షన్ పెట్టండి. వంకాయ బిర్యానీ ఇందులో ఇప్పుడు కమ్మటి నెయ్యి కూడా వేసేసుకొని ఇలా టెక్నిక్ ఉంటుంది. చెప్పండి లాస్ట్ బ్లాగ్ లో కూడా మీ అందరికి. అవునవును, ఫాతిమా దగ్గరే నేర్చుకున్నాం మేము టెక్నిక్స్ అన్ని. బాగా ఇలా మూవ్ చేయాలన్నమాట. ఒక్కసారి ఫాతిమా ఎవరు కలిపినా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇక్కడ కలిపితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యే వరకు ఓపిక పట్టి ఓపిక పట్టాలి. అదే తక్కువ ఉంటుంది జనాల్లో, నాను కూడా. అందరిలో అలా, అందరిలో ఉంటుంది అది. నాకు మాత్రం ఓపిక ఎక్కువ తక్కువ, వీళ్ళిద్దరిని అడుగుదామా? నా చిట్టా విప్పేస్తారు ఇద్దరు. నాకు ఓపిక నువ్వు నాకే తెలుసు, ఇవి వెళ్ళిపోద్ది, తర్వాత ఉండేది నేనే ఇక్కడ. కానీ నాకు తెలుసు. తెలుసును. నిజంగా చెప్పేస్తున్నాను, నాకు నిజంగా ఓపిక చాలా తక్కువ. అది అయిపోయే వరకు ఓపిక పట్టలేను నేను. అది మా పెద్దమ్మాయి ఓపిక నేను కాదు, చాలా తొందరగా అయిపోవాలి, తొందరగా లేట్ అవ్వకూడదు, తొందరగా అయిపోవాలి, ఎక్కడ లేట్ అవుతుందా అని చెప్పి ఆవిడ టెన్షన్ అంతే. నేను చాలా మా మమ్మీ ఓపికని టెస్ట్ చేశాను. ఎస్, ఐ నో హర్. మామూలుగా మా అత్తగారు ఈ చికెన్ ఫ్రై తినేవారు కాదు. ఇది నార్మల్ చికెన్, ఇది నాటుకోడి చికెన్ ఫ్రై తినేవారు. కానీ ఇప్పుడు మా ఇంట్లో అందరికీ ఈ చికెన్ అంటే ఎక్కువగా ఇష్టం, నాటుకోడి అంత ఇష్టంగా తింటలేదు. కాబట్టి ఈ చికెనే వండమని నాకు అసలు రాత్రి నుంచి మెంటలు ఎక్కించేసారు నాకు నా పిల్లలు. వాళ్ళ కోసం మా అత్తగారు ఎలా చేసేవారు ఈ చికెన్ ఫ్రైని అలాగే చేస్తున్నాం. ఈ చికెన్ ఎందుకు అడిగారంటే నాటుకోడిలో బోన్స్ ఎక్కువ ఉంటాయి, అది తిన్నట్టుగా ఉండదు అమ్మ. కానీ మా వారికి అయితే నాటుకోడి ఫ్రై అంటే చాలా ఇష్టం. అందరికీ మాక్సిమం నాటుకోడి ఇష్టం ఉంటుంది. అవును, కానీ మా పిల్లలకి మీ పిల్లలకి ఏ కోడి అంటే ఇష్టం? ఈ కోడే ఇష్టం. ఇందులో ఎక్కువగా ఫ్లెష్ ఉంటుందని ఇదే కావాలని కోరుకుంటారు. ఒకసారి నూనెలో వేసిన తర్వాత కలిపేసుకుందాం. ఫాతిమా నువ్వు కలిపమ్మా. ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఇప్పుడు ఇది మంచిగా మా అత్తగారు ఈ బిర్యానీ చేసినప్పుడు ఇలా మంచిగా నెయ్యి నూనె పైకి తేలే వరకు మాంసాన్ని మంచిగా దీన్ని అప్పుడు మేము ఏమనేమంటే అసానా అనేవారు. మంచిగా గోష్కు అచ్చా అసావు అప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది, మసాలా స్మెల్ బాగా వస్తుంది. ఇందులో ఇప్పుడు నీళ్లు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకుందాం. నేను జస్ట్ చూస్తాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
మళ్ళీ మా అత్తగారికి ఇష్టమైన నెయ్యి. ఇప్పుడు దీన్ని దమ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఖట్టా చేసుకుందాం. ఖట్టాకి ఆనపకాయలు అంటే సొరకాయలు, తర్వాత వంకాయలు మంచిగా నీటిలో ఒకసారి కడిగేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు నీటిలో పెట్టి కొయ్యాలి. మా కరీం చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుంటాం. ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఈ ఖట్టా గురించి మీకు ఒక మాట చెప్తాను నేను. అదేంటంటే మా అత్తగారు బిర్యానీలోకి ఈ ఖట్టా లేకపోతే అసలు బిర్యానీ తినేవారే కాదు. ఈ ఖట్టా అంటే అంత ఇష్టం. ఖట్టాలో కద్దు ముక్కలు అంటే సొరకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం మా అత్తగారికి. కచంబర్ని కూడా అంత ఇష్టంగా తినేవారు కాదు. కట్ట మెయిన్గా ఉండాల్సిందే మా అత్తగారికి అయితే. అలాగే మా ఇంట్లో అందరికి కూడా ఫేవరెట్ అయిపోయింది ఈ కట్ట. ఇంకో విషయం ఇక్కడ మా ఆయుష నేను ఎప్పుడు కట్ట చేస్తానని ఎప్పుడు ఎదురు చూస్తుంటాను. ఎరుగు చట్నీ ఎవరు అంత ఇష్టంగా తినరు, కానీ ఈ కట్ట మాత్రం ఉండాలి. బిర్యానీ అంటే ఉండాల్సిందే కట్ట. నేను ఎప్పుడు చేస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది మా ఆయుష. కట్ట అంటే చాలా వద్దీనా మాత్రం ఎక్సలెంట్గా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కలపలేదు నేను, మా అత్తగారు కలిపేవారు కాదు. అలా పెట్టి చిన్న మంట మీద ఇది మగ్గాక అప్పుడు కలుపుదాం. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా టమాటా చెట్టు బాగా మగ్గుతుంది. ఇలా చేయగానే ఇలా కలుపుకొని మళ్ళీ చిన్న మంట పెట్టి మూత పెట్టేసి ఇంకొకసారి ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. అప్పుడు ఒక చింతపండు పేస్ట్ని రెడీ చేసుకుందాం. పచ్చి శనగపప్పు మంచిగా ఉడికి ఉంది. దీన్ని స్మాష్ చేసేసుకోవాలి. దీన్ని మెత్తగా స్మాష్ చేసేద్దాం. ఇప్పుడు చక్కగా నూనె తేలింది, బాగా మగ్గిపోయాయి. నేను నీళ్ళు అయితే వేయలేదు అస్సలు. నీళ్లు వేయకుండానే దీన్ని మగ్గించేసాను. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. పెద్ద మంట పెట్టేద్దాం. ఒకసారి కలిపేసుకొని ఇందులో చింతపండు పేస్ట్ ఉంది నా దగ్గర, లేకపోతే నీళ్లు బదులు మనం చింతపండు రసం వేసుకోవచ్చు. మా ఇంట్లో మా నాగమణి ఇలా పేస్ట్ చేసి ఉంచుతుంది చక్కగా. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇది మరుగుతుంది. ఇందులో పచ్చి శనగపప్పు బాగా మెదిపి ఉంచుకున్న పచ్చి శనగపప్పు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది బాగా మరగాలి.
మా అత్తగారు చెప్పేవారు ఈ కట్ట ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అంట. ఇది ఒకసారి పెద్ద మంట మీద పెట్టుకొని మరుగుతున్నప్పుడు చిన్న మంట మీద చేసి వదిలేసేవారు. నేను కూడా అలాగే చేయబోతున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగా. కొత్తిమీరని ఇలా కాడంతో కట్ చేసి వేస్తే పులుసులోకి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. పెట్టాము కదా, తర్వాత చిన్న మంట పెట్టేసుకోవాలి. ఇది ఒకసారి పొంగిపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు. అసలు పొంగకూడదు ఈ పులుసు అనేది. దగ్గరుండి పొంగించుకొని స్లిమ్ చేసేసుకోవాలి. దగ్గర ఉండాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టేద్దాం. ఇప్పుడు ఇది బాగా మరగాలి. చికెన్ ఫ్రైకి మనం బగార్ వేసేసుకుందాము. దానికోసం నెయ్యి, ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకు మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి చికెన్ ఫ్రైలో కలిపేద్దాం. మంచిగా ఇక్కడ ఫ్రై అవుతుంది జీడిపప్పులు. ఇక్కడ చూడండి ఫిష్, మా అత్తగారికి ఇష్టమైన ఫిష్ ఫ్రై కూడా ఉంది ఈరోజు. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చికెన్ ఫ్రైలో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలిపేద్దాం. మంచిగా ఇలా మరగాలన్నమాట. మంచిగా దమ్ అయిపోయింది. రెడీ, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందాం. చూసారా, అలా అంటే అలా విడిపోతుంది. ముందు రోజుల్లో కుక్కర్లు ఉండేవి కాదు. కుక్కర్లో వేసి, ఇప్పుడైతే నేను కొద్దిగా క్వాంటిటీ చేసుకున్నట్లయితే కుక్కర్లో వేసి మటన్ ఉడికించుకొని తర్వాత బిర్యానీ చేసేదాన్ని. ఇప్పుడు ఇవి గిన్నెలు ఎలా ఉన్నాయి, కుక్కర్ కన్నా డబల్ ఇవి. దీంట్లో మంచిగా దమ్ అయిపోయినట్టుగా ఈ కుక్కర్ గిన్నెలు మనకి సహకరిస్తాయి. ఇప్పుడు ఇది కింద పెట్టేసుకొని మనం ప్యాక్ చేసేద్దాం.
క్రిస్పీగా అయ్యింది. దీన్ని కూడా ప్యాక్ చేసేద్దాం. ఈ ప్యాకెట్స్ అన్ని మా ఇంట్లో మేడ్స్ కోసం అన్నమాట. ఇలా ప్యాక్ చేసినవి బయట పంచిపెట్టడానికి. మా మేడ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తినాలి కాబట్టి ఇలా ప్యాకెట్లో వేస్తున్నాము. ఈరోజు ఇవి షుగర్ కేన్ జ్యూసులు అంటే చెరుకు రసాలు. ఇవి కూడా వాళ్ళ ప్యాకింగ్లో వేసేద్దాం. ఇవన్నీ ప్యాకింగ్స్ ఇందులో కూడా ఉన్నాయి. ఇవన్నీ మా మేడ్స్ కోసం కట్ చేసాం. తర్వాత అరటి పండ్లు కూడా ఈరోజు ఇచ్చేద్దాము. వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మా మేడ్స్ కోసం చక్కగా మా ప్రసాద్ ప్యాక్ చేసాడు. ఈ సందర్భంగా ప్రసాద్కి థ్యాంక్స్ చెప్పేద్దాం. హాయ్ ప్రసాద్. హాయ్. ఈరోజు ఇంకొకటి స్పెషల్ చెప్తాను మీకు. ఇది చలికాలం కాబట్టి మంచిగా మా కరీము చేత నేను ఈ దుప్పట్లు తెప్పించాను. ఇవైతే చాలా బాగున్నాయి. వేడికి మంచిగా ఆగినట్టు మంచి మంచి కలర్స్లో కరీం తీసుకొచ్చి ఇచ్చాడు. మనం ఫుడ్తో పాటు వీటిని కూడా ఇచ్చేద్దాం. ఇంకా ఇవన్నీ కూడా ఈరోజు మా అత్తగారి పేరు మీద ఇవన్నీ కూడా మనం ఈరోజు పంచిపెట్టబోతున్నాం. చాలా మంచి డిజైన్స్ కరీం చూస్ చేసి తీసుకొచ్చాడు. కరీం, థ్యాంక్ యూ సో మచ్ కరీం. సైజ్ కూడా నచ్చింది. సరే, ఇవి ప్యాక్ చేసేసి ఈ చలికాలంలో మంచిగా యూజ్ అవుతాయి ఇవి. చిప్స్ ప్యాకెట్స్ కూడా పెట్టేసి ఇప్పుడు మా అత్తగారి పేరు మీద మేమందరం కలిసి దువా చేస్తున్నాము.
మా వారు మా అత్తగారి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడంతా క్లీన్ చేసేసి పువ్వులను చల్లి అక్కడే దువాలు చేసుకొని వచ్చారు. మా అత్తగారు స్వర్గంలో అన్ని స్వర్గ సుఖాలను అందుకుంటూ ఉండాలని కోరుకుంటూ మీ జుబేదా అలీ.